తొలుత ఓట్లు పడి నెల కంటే మీదనే అయ్యింది. ఇంతవరకు లెక్కలు తేలలేదు. ఎందుకంటే దేశమంతా ఒకటే ఓట్లు అన్నారు కాబట్టి అన్ని కలుపుకొని ఒకటేసారి లెక్కలు బయట పెట్టాలని అన్ని కలిపి జూన్ 4వ తారీఖు నాడు లెక్క చేస్తారట. అందుకనే ఈ ఎటు గడియలు దగ్గర పడుతున్నాయని సర్కార్ అధికారులు అన్ని తీర్లా సౌలతులు చేస్తుర్రట. గా ముచ్చటేందో అరుచుకొని వద్దాం పారోసారి. ఎప్పుడెప్పుడా అని దేశమంతా ఎదురు చూస్తున్న ఓట్ల లెక్కింపు కార్యం దగ్గర పడుతుంది. గట్టిగా లెక్క పెడితే ఇంకో 3 వద్దులు పోతే 4వ నాడు ఓట్ల పెట్టెలలో ఉన్న లీడర్ల జాతకాలన్నీ బయటపడతాయి. అందుకనే ఓట్లు లెక్క పెట్టేటి అన్ని దుక్కుల సౌలతులన్నీ గట్టిగా చేస్తున్నారు ఓట్ల అధికారులు. లెక్కింపు కార్యానికి వచ్చేటి ఆఫీసర్లకు తక్లీఫ్లేం లేకుండా చేస్తున్నాం అనుకొస్తున్నారు. 5 కిలోమీటర్స్ రేడియస్లో 144 సెక్షన్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి వచ్చే ఏజెంట్స్ కూడా ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, అదేవిధంగా కౌంటింగ్ స్టాఫ్ ఇంక్లూడింగ్ కౌంటింగ్ ఏజెంట్స్ స్టాఫ్ వచ్చేవాళ్ళు కూడా మొబైల్ ఫోన్స్ క్యారీ చేయకుండా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మంచినీళ్ళ సౌలతు పైటీలు తిండికి ఎటువంటి తక్లీఫ్లు ఉండవాట. ఇంకో దిక్కు పోలీసు వాళ్ళు కూడా గట్టిగానే బందోబస్తు ఇస్తున్నారు. అన్ని కౌంటింగ్ సెంటర్ల కాడ 144 సెక్షన్లు పెట్టిదట. అన్ని ఏమో కానీ ఏపీలో ఈగింత గట్టిగానే పెడుతున్నారట పోలీసు వాళ్ళ బందోబస్తుని. 20 కంపెనీలకేంచి కేంద్ర పోలీసు బలగాలను పిలిపిస్తున్నారట. గడబిడలేం కాకుండా ఏడికాడికి పికెట్లు పెట్టిదట. అంతేకాదు ఓట్లు లెక్క పెట్టేటి అన్ని జాగాల్లో 3 అంచెల బందోబస్తును కూడా పెడుతున్నారట. అన్ని జిల్లాల కలెక్టర్లు ఓట్ల అధికారులు దగ్గరుండి సౌలతులన్నీ ఎట్టెట్టున్నాయి ఏంది కథ అనేటిదంతా చూసుకుంటున్నారు. దేశమంతా ఒక్క పాలే ఓట్ల లెక్కింపు అయ్యేటాళ్లకు అధికారులు ఇగో ఇట్ట సౌలతులన్నీ పక్కా చేసుకుంటున్నారు. ఇక ఇదిట్టుంటే ఇటు శనివారం నాడు ఆకలి తడవ ఓట్లు కూడా ఓడుస్తున్నాయి. ఈ ఓట్లు ఒక్కటి ఓడిచినాయా అంటే అన్ని కలిపి లెక్క పెట్టుడే ఆలస్యం ఉన్నది. మరి చూడాలి 2 నెలల సంది ఊజిస్తున్న ఈ ఫలితాలలో ఎవరికెల్లా ఎక్కువ ఓట్ల తరాజు మొగ్గు చూపుతుంది ఏంది అనేటిదిగా.